గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుటుంబ సమేతంగా కంచి దైవ దర్శనానికి వెళ్లిన సీఎం కేసీఆర్. మార్గం మధ్యలో నగరి వద్ద ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే రోజా. వరదకు గురైన పలు గ్రామాలను సందర్శించిన మాజీ మంత్రి డికే అరుణ. తక్షణమే సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్. వరద ప్రవాహంలో దెబ్బతిన్న గ్రామాలను పరిశీలించిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే. ప్రశ్నించే గొంతు లేకుంటే ప్రజాస్వామ్యమే కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇక డీటెయిల్స్లోకి వస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబ సమేతంగా కంచి తిరుమల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన కంచికి పయనమయ్యారు. రోడ్డు మార్గంలో వెళుతున్న సీఎం కేసీఆర్ నగరికి చేరుకోగానే అపూర్వ స్వాగతం లభించింది. నగరి చేరుకున్న సీఎం కేసీఆర్కు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏపీఐఏసీ చైర్మన్ రోజా ఘన స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ కంచికి బయలుదేరారు. కుటుంబ సమేతంగా కంచి అత్తివరదరాజస్వామిని సీఎం కేసీఆర్ దర్శించుకోనున్నారు. అనంతరం తిరుమల చేరుకొని శ్రీవారిని దర్శించుకుంటారు సీఎం కేసీఆర్. ఇక కృష్ణానది ఒడ్డున వరదకు గురైన ప్రాంతాలను మాజీ మంత్రి డికే అరుణ సందర్శించారు. రేకులపల్లి, నది అగ్రహారం, తెలుగోనిపల్లి, బీరెల్లి, బీచుపల్లి గ్రామాలలో ప్రజలను పరామర్శించారు. వరదకు నీట మునిగిన పంటకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఆమె. బాధిత రైతులను పట్టించుకునే నాదుడే కరువయ్యారని మాజీ మంత్రి డికే అరుణతో రైతులు గోడును చెప్పుకున్నారు. పంట నష్టపోయినా రైతులకు అండగా ఉంది, న్యాయం జరిగేలా చూస్తానని డికే అరుణ అన్నారు. రేకులపల్లిలో వరి, మిర్చి పండ్ల తోటలు దాదాపుగా 1000 ఎకరాలు నీట మునిగాయి. పొంగి పొర్లుతున్నది కృష్ణానది. పొంగి పొర్లుతున్న సందర్భంగా జూరాలలో రోజు దాదాపు 12 రోజులుగా ఫ్లడ్ పోతుంది. ఈరోజు అత్యధికంగా నిన్నటి నుంచి 8.5 లక్షల పైన క్యూసెక్లు ఫ్లడ్ పోతా ఉంది. దానివల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఓ పక్క నీళ్ళు వచ్చినా ఉన్నటువంటి సంతోషం, మరో పక్క మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎప్పుడెప్పుడైతే వరద వచ్చిందో, వరద వచ్చినప్పుడల్లా వీళ్ళకి ఆ వరద వల్ల వేసుకున్న పంటలన్నీ కూడా మునిగిపోవడం, ఆ పంటలు మునిగిపోయి ఒక పక్క పంటలు వేసుకున్న పంటలు మునిగిపోయి ఒక పక్క బాధపడి ప్రభుత్వం నుంచి ఏం సహాయ సహకారాలు అందక ఒక పక్క బాధ అయితే, మళ్ళీ రెండవ పంటనన్నా వేసుకుంటాం నీళ్ళు వస్తాయంటే రెండవ పంట కూడా నీళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితి గత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఇదే పరిస్థితి. ఈ ప్రాంతాల రైతుల కష్టాలు. రేకులపల్లి దగ్గర కానీ రేకులపల్లి దగ్గర కూడా ఇప్పుడు విజిట్ చేసి వచ్చినాం. అక్కడ కూడా దాదాపు 1000 ఎకరాల పైన 1000 ఎకరాలకు పైగా పంట నష్టమైంది. అక్కడ పత్తి చేన్లు మునిగిపోయినాయి, వరి చేన్లు మునిగిపోయినాయి, మిరప తోటలు మునిగిపోయినాయి. ఇక్కడ తెలుగోనిపల్లి దగ్గర పోయి అక్కడ కూడా మిరప తోటలు మునిగిపోయినాయి, మామిడి తోటలు మునిగిపోయినాయి, మోసంబి తోటలు మునిగిపోయినాయి. ఈరోజు టెంకాయ చెట్లు మొత్తం ఈరోజు గడ్డి మోపులు, పాపం పశువుల కోసం గడ్డి పెట్టుకున్నటువంటి గడ్డి మోపులు గడ్డి మొత్తం పోయి పశువులకు మేత వేయడానికి కూడా లేనటువంటి పరిస్థితి. ఈరోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే ఈరోజు ప్రభుత్వం నుంచి ఏమాత్రం కూడా చలనం లేదు. కేవలం ఇన్ని నీళ్ళు వస్తున్నాయి, పైనుంచి అన్ని నీళ్ళు వస్తున్నాయి, ఆ నుంచి ఇంత వస్తుంది వరద, అంత వస్తుంది వరద, కానీ దానికి తగినట్టుగా మన రైతులకు ఏదైనా ఒక ఆసరాని, ఒక భరోసాని కలిగించేటటువంటి ప్రయత్నం ఇప్పటిదాకా అధికారులు చేయలేదు, ప్రభుత్వం చేయలేదు. రైతులకు అందరికీ కూడా మీకు ఏ విధమైన ఎంత పంట నష్టమైందో ఆ పంట నష్టం అంతా కూడా ప్రభుత్వం బాధ్యత. ఆ పంట నష్టాన్ని మీకు అందించి రైతులను కాపాడుకుంటామనేటటువంటి మాట ఈరోజు ప్రభుత్వం నుంచి రాలేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఒక భరోసా, మీది ఎవరిది పంట నష్టం, ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగినా మీదంతా కూడా మొత్తం ప్రతి ఒక్క విలేజ్లో రేపు నీళ్లు ఇప్పుడేమో ఓవరాల్గా వాళ్ళ యొక్క సంతృప్తి కోసమైనా, వాళ్ళ తృప్తి కోసమైనా మా పరిస్థితి ఏందో అని ఆందోళన పడుతున్నటువంటి రైతులకు మీ ఎన్ని ఎకరాల్లో మీ పంట నష్టమైంది, ఏ గ్రామంలో ఏ పంట ఏ రైతు ఎన్ని ఎకరాల్లో చేసిండు, అగ్రికల్చర్ ఆఫీసర్లు రెవెన్యూ వాళ్ళు పోయి గ్రామాల్లో మొత్తం ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ తయారు చేసి ఆ తర్వాత నీళ్లు తగ్గిన తర్వాత మళ్ళీ కావలిస్తే ఆ ఊరికి వెళ్ళి వాళ్ళు
ఏ ఎకరాలో ఏ విధంగా పరిస్థితి ఉందో వెరిఫై చేసుకోవచ్చు. కానీ ఈరోజు కనీసం మమ్మల్ని అడిగేటటువంటి పరిస్థితులు కూడా లేరు. ఎవరి ప్రభుత్వంలో మమ్మల్ని కనీసం వచ్చి మీది ఏం పోయింది, ఏముంది, ఏం పరిస్థితులు అడిగేటటువంటి తీరు లేదు ప్రభుత్వంలోని. రైతులు, గ్రామ ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు, బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేవలం రైతు బంధు అని చెప్పి రైతు బంధు ఇచ్చినాం కాబట్టి రైతుల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా ఆ రైతు బంధు పథకం ద్వారా మేము డబ్బులు ఇస్తున్నాం కాబట్టి రైతులను ఆదుకోవాల్సిన అవసరం లేనటువంటి ఒక నిర్లక్ష్యం ధోరణి ప్రభుత్వంలో కనిపిస్తా ఉంది. ఈరోజు రైతు బంధు కూడా సగం మందికి పైగా రైతు బంధు రాలేదు. రైతు బంధు పథకానికి ఇచ్చేటటువంటి రైతు పొందడం లేదు. ఈ వరద సందర్భంగా మునిగిపోయిన ప్రతి ఎకరా ఒక గుంటి గాని ఏ వరిది, ఏ పంట ఎంత మునిగిపోయింది, ఎంత నష్టమైంది, ఒక్కొక్క రైతు దగ్గర పోయి రాసుకొని వాళ్ళకి ఎంబడే నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి రైతులకు ప్రభుత్వం భరోసా కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకో గ్రామాలకు మొత్తం ఊర్లోకి నీళ్లు వచ్చినాయి. ఇది 2009లో మరి 12.5 లక్షల క్యూసెక్లు ఆ రోజు వరద పోయింది. ఆ రోజు ఇదే గ్రామంలో, బీరెల్లి గ్రామంలో మనం పెద్ద ఎత్తున గ్రామంలో నీళ్ళు వస్తే ఇక్కడ నుంచి గుర్రంగడ్డకు కూడా పోయి అక్కడ ఒక అమ్మ ప్రెగ్నెంట్ ఉమెన్ గర్భవతిగా ఉన్నటువంటి ఆమెను కాపాడడానికి ఆ 12.5 లక్షల క్యూసెక్ల వరదలో ప్రయాణం చేసి ఆమె ఆ కొత్తల నుంచి యువతలు తీసుకొచ్చి కాపాడినటువంటి విషయాన్ని కూడా ఈరోజు నేను గుర్తు చేసుకుంటా ఉన్నా. ఈరోజు ప్రజల ఎంబడి ఉండి వరద ప్రారంభమైనప్పటి నుంచే గ్రామాలు తిరిగినాం. ఎక్కడ ఏ రకంగా వాళ్ళని అందరినీ అంటే జాగ్రత్తగా ఉండాలో వాళ్ళ జాగ్రత్తలు చెప్పినాం. ఎక్కడ ఏ విధంగా ఇమ్మీడియట్ గా వాళ్ళ ప్రాణాలను కాపాడుకునే విధంగా ప్రాణ నష్టం జరగకుండా ఆ రోజు అందరినీ కాపాడమే కాకుండా వాళ్ళకి జరిగినటువంటి ప్రాణ నష్టాలు కాకుండా ఆస్తి నష్టం జరిగినటువంటి వాళ్ళకు కూడా ఆస్తి నష్టాలకు కూడా ప్రభుత్వం ఆ రోజు ఆదుకున్నది రైతులందరినీ కూడా. ఈ రోజు ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం చీమ గుట్టినట్టు కూడా లేకుండా ఈరోజు రైతులందరూ కూడా మాకెవరు ఏం చెప్తలేరు, మా పరిస్థితి ఏంది, ఇప్పుడు మొత్తం మునిగిపోయి పంటలన్నీ మొన్న ఎండాకాలమేమో నీళ్ళు లేకపోయి పంటలు వేసుకోకపోతే వేసుకున్న నార కూడా నీళ్ళు లేకపోయి ఇప్పుడు కూడా వేసుకున్న నారకు మొత్తం నార పోయింది, పంటలు పోయినాయి, అన్నీ పోయినటువంటి పరిస్థితి ఏర్పడిందని చాలా బాధతోనే ఉన్నటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఎంబడే స్పందించాలి. జిల్లా కలెక్టర్ గారు కూడా ఎంబడే ఎక్కడెక్కడ ఎంత విస్తీర్ణంలో పంట నష్టం జరిగింది, ఏ పంటలు నష్టం జరిగినాయి, వారికి ఎంబడే భరోసా కూడా కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఇక గద్వాల మండలం గుర్రంగడ్డ గ్రామం చుట్టూ కృష్ణానది ప్రవహించడంతో ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. గుర్రంగడ్డకు సరఫరా అయ్యే విద్యుత్ వైర్లు నీట మునిగిపోయాయి. విషయం తెలుసుకున్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పెబ్బేరు మండలం రామాపురం గ్రామం మీదుగా నదీ తీరాన ఏర్పాటు చేసిన మరబొట్లు ఎమ్మెల్యే ప్రయాణించారు. అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే కృష్ణమ్మ తల్లికి పూజలు చేశారు. స్వయంగా ఎమ్మెల్యే ట్రాక్టర్ నడుపుకుంటూ గుర్రంగడ్డ గ్రామానికి చేరుకున్నారు. బీరలు గ్రామ వైపు ఉన్న నదిలో ఉన్న కరెంటు పోల్ను పరిశీలించారు. గ్రామంలో ఉన్న పంట పొలాలను పరిశీలించారు. గ్రామ రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎందుకంటే మన 6 లక్షలు పెట్టుకుంటే మేము కప్పు తెచ్చి మొత్తం చాలా ఘోరంగా సార్. ఏంది ఈ సమస్య పరిస్థితి చూస్తే చాలా దయనీయమైన పరిస్థితి. గుర్రంగడ్డ అంటే ఒక 2000 ఎకరాలతో ఒక ద్వీపం. ఈరోజు కృష్ణానది ఉప్పొంగిన వల్ల ఈరోజు అందరూ కూడా గుర్రంగడ్డలోకి నీళ్లు రావడం, రైతాంగం వ్యవసాయదారులు మొత్తం కూడా పెద్ద ఎత్తున నష్టపోవడం జరిగింది. అలా నష్టాన్ని భర్తీ చేయడానికి మన ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి మేము కూడా అప్పీల్ చేయడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఈ గుర్రంగడ్డ పరిస్థితి పూర్తిగా అవగాహన ఉంది. గతంలో ఎన్నికల సందర్భం వచ్చినప్పుడు కూడా బ్రిడ్జ్ శాంక్షన్ చేయడం జరిగింది. అలా బ్రిడ్జ్ కొంత పనులు స్టార్ట్ చేయడానికి వర్షం అంటే పెద్ద ఎత్తున ఫ్లడ్ రావడం వల్ల బ్రిడ్జ్ పనులు నిలిచిపోవడం జరిగింది. అలా ఈరోజు ఇక్కడ కరెంటు కూడా లేకపోవడం చాలా దారుణం. గత 3 రోజులకి కరెంటు లేదు. అదేవిధంగా ఇప్పుడు కరెంటు రీస్టోర్ చేయాలన్నా కూడా కనీసం ఒక 3-4 రోజులు కృష్ణానది తీసినాకనే మనం రీస్టోర్ చేయగలుగుతాం. కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. వాళ్ళ కలెక్టర్ గారు కూడా వినియోగించుకోవడం జరిగింది. ఇమ్మీడియట్గా ఇక్కడ కిరోసిన్ కానీ మరియు
గ్యాస్ సిలిండర్లు కానీ రైస్ కానీ ఇవ్వండి అని చెప్పడం వాళ్ళు ఖచ్చితంగా ఇప్పిస్తాం. రేపో ఎల్లుండో కూడా మొత్తం ఈ గ్రామానికి అన్ని సిలిండర్లు కూడా పంపడం జరుగుతుంది. పూర్తిగా వరద తగ్గినాక అంతా కూడా ఇసుక మేటీలు కానీ ఇసుక పెట్టడం వల్ల కొంత భూములు రైతులకు కొంచెం పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఆ భూములు వ్యవసాయ యోగ్యం చేసుకుంటూ పెద్ద ఎత్తున ఖర్చు పెట్టే అవసరం ఉంటుంది. వాళ్ళ దాన్ని కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక తయారు చేయించి వాళ్ళ అగ్రికల్చర్ అధికారులు అదేవిధంగా రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ వాళ్ళ మొత్తం నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించి తగిన సాయం చేసే విధంగా ఈ గుర్రంగడ్డ ప్రజలను ఆదుకునే బాధ్యత మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద పూర్తిగా మొన్న కూడా అడగడం జరిగింది. ఖచ్చితంగా ఈ గుర్రంగడ్డ గ్రామానికి ప్రత్యేక దృష్టితో అన్ని అవకాశాలు ఏ అవకాశం ఉన్నా ప్రభుత్వం తరఫున చేసే బాధ్యత నాకు కూడా ఉంది. ఖచ్చితంగా అందరము చేసి ఈ గుర్రంగడ్డను కాపాడుకుంటాం. ఇక ఎగువన కురుస్తున్న భారీ వర్షాల వలన నాగార్జున సాగర్ జలాశయానికి పెద్ద ఎత్తున వరద నీరు వస్తూ ఉండగా ముందస్తుగా స్పందించిన మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ సాగర జలాశయం నుంచి దిగువకు పెద్ద ఎత్తున నీటిని విడుదల చేస్తూ ఉండడంతో కృష్ణానదికి వరద వచ్చే అవకాశం ఉండడంతో నదీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇక ప్రశ్నించేవారు లేకుండా చేసి ప్రభుత్వం తనకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తుందని ఆరోపించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాలలోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు ఖర్చు చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బండ శంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం నాయకులు పాల్గొన్నారు. మూడో టీఎంసీ ఎత్తిపోతలకు సంబంధించి మేమేమంటున్నాం, ఆల్రెడీ 2 టీఎంసీ ఎత్తిపోయడానికి కొరకు ఏదైతుందో నువ్వు నిర్మాణం చేపట్టినావు, అది కొసకొచ్చి ఈ టీఎంసీ కూడా నువ్వు భేషజాలకు పోయి దీన్ని కూడా ఎందుకు ఎత్తిపోసే కార్యక్రమం మేడిగడ్డకలే పెడతావా? ఈ ఒక్క టీఎంసీలను తుమ్మడి అటికలు చేయు. ఈ ఒక్క టీఎంసీ అనేది ఇవాళ 4,000 కోట్ల అంచనాతో ఏదైతున్నదో, దయచేసి 4,000 కోట్ల అంచనాతో ఏదైతున్నదో మూడో టీఎంసీని కూడా అదే మేడిగడ్డ కాళేశ్వరంకి వెళ్ళి అన్నారంకి వెళ్ళి సుందీళ్ళకి వెళ్ళి ఎల్లంపల్లికి ఎత్తిపోయడానికి కొరకు ఏదైతున్నదో అంచనా రూపొందించి వీళ్ళ నామినేషన్ ప్రక్రియతో ఏదైతుందో అదే ఆంధ్ర తాబేదారులకు నిన్నటిదాకా ఏ ఆంధ్రలోకైనా అన్ని తెలంగాణలో తెలివితేటలు లేవుగా, ఇలా పైసా కాదు 2 పైసలు కాదు 4,000 కోట్ల కాంట్రాక్టే ఇలా కేవలం కమిషన్ల కత్కుర్తితోనని చెప్పి అంటున్నా. ఐఎమ్ చార్జింగ్ 4,000 కోట్ల కాంట్రాక్ట్ నామినేషన్ బేస్ మీద. ఇది ఎక్కడ ఉందా? అదే ఇది 20,000 క్షేత్రానికి నిర్మాణ పనులు అప్పగిస్తున్నా. నువ్వు నీ 20,000 క్షేత్ర నిర్మాణానికి ఏదైతుందో యూ కెన్ ఇంట్రెస్ట్ ఇట్ నామినేషన్, నాకు అభ్యంతరం లేదు నాయన. అది నీ వ్యవసాయ క్షేత్రం కాబట్టి నువ్వు నామినేషన్ తీసుకుంటావు, నువ్వు ఎట్టించుకో, నీ ఇష్టం అని. కానీ ఇది ప్రజా సొమ్ము. ఆ 4,000 కోట్లతో ఏదైతుందో ఇదే తుమ్మడి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేస్తే జస్ట్ బై 1,500 crores బ్యారేజ్ అయిపోతుంది. తుమ్మడి వద్ద బ్యారేజ్ ఏదైతుందో 1,1,500 కోట్లతో అయిపోతుంది. మీరు తుమ్మడి ఎట్టు నుండి మైలారం అని కాలువ తగ్గి ఉన్నది. మైలారం నుండి జైపూర్ వాగు ద్వారా సుందీలలో కలపడానికి ఉన్న అవకాశాన్ని చేపట్టడానికి, ఏమైనా గ్యాప్స్ ఉంటే ఫిలప్ చేయడానికి ఇంకొక 1,000 కోట్లు పెట్టుకుంటాం. చెప్పలేక ఇంకేమన్నా గ్యాప్స్ ఉంటే, ఏమన్నా సొరంగం చేసేది ఉన్నా, పైపులు వేసేది ఉన్నా, మీరు ఎక్కువ 1,500 crores, అదొక 1,500, ఇదొక 1,500, 3,000 కోట్లు. ఇంకొక 1,000 కోట్లు సుందీలకి వెళ్ళి ఎల్లంపల్లికి ఎత్తిపోయి విత్ ది సేమ్ 4,000 crores. దీంతో అడ్వాంటేజ్ ఏంటి అంటే నీకు 2 లిఫ్ట్లు తగ్గిపోతుంది.
దీంతో అడ్వాంటేజ్ 2 లిఫ్ట్ తగ్గిపోతుంది. మేడిగడ్డకెళ్ళి అన్నారం తగ్గిపోతుంది, అన్నారంకెళ్ళి సున్నీళ్ళు తగ్గిపోతుంది. ఒక్క లిఫ్ట్ తో ఏదైతుందో నీకు ఎల్లెంపల్లి నీరు చేరుకునే అవకాశం ఉంది. ఇక కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలంలోని ఆర్ఎస్ రంగాపురం మద్దిలేటి స్వామి దేవస్థానం గ్రామాల మధ్యన ప్రధాన రహదారిపై మద్దిలేటి స్వామి దేవస్థానంలో హోటల్ నిర్వహిస్తున్న 30 సంవత్సరాల మధును గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. మద్దిలేటి స్వామి దేవస్థానం నందు 3 నెలల క్రితం జరిగిన టెండర్లలో మృతుడు మధు 3 షాపులు దక్కించుకున్నాడు. ఆ క్రమంలో అప్పట్లో జరిగిన ఘర్షణల మనస్పర్ధల కారణంగా హత్య జరిగిందా లేక ఇతర కారణాల వలన అన్న కోణంలో కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు బేతంచెర్ల ఎస్ఐ సురేష్ విచారిస్తున్నారు. ఇక కర్నూలు జిల్లా ఆదోనిలో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ 84వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. స్థానిక ఎమ్మిగనూరు సర్కిల్ నుంచి తిమ్మారెడ్డి బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం స్థానిక ఏఐవైఎఫ్ ఆఫీస్ నందు ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రంగన హాజరై ఏఐఎస్ఎఫ్ జెండా ఆవిష్కరణ చేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ కు భారతదేశంలో ఘనమైన పోరాట చరిత్ర ఉంది. స్వాతంత్ర్యం రాకపూర్వమే దేశంలోని మొట్టమొదటి విద్యార్థి సంఘంగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో మహానగరంలో భగత్ సింగ్, రాజ్గుర్, సుఖదేవ్, ఆజాద్ల ఇంకా ఎందరో వీరుల ఆశయ సాధన కోసం బబ్రుద్దీన్ బాసు, ప్రేమనారాయణ భార్గవుల నాయకత్వాన 1936 ఆగస్టు 12న ఏఐఎస్ఎఫ్ ఆవిర్భవించింది అని అన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల బానిసచర నుంచి మాతృభూమి విముక్తిగా సాగిన వీరోచిత స్వాతంత్ర ఉద్యమంలో పొత్తిళ్లలోనే పిడికిళ్లు బిగించి స్వాతంత్రం మా జన్మహక్కు అని మా అంతం చూసిన స్వాతంత్రోద్యమ పంతం వీడమంటూ నినదించి భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని, భరతమాత బానిస సంఖ్యల నుంచి విముక్తి కావాలని ఎందరో విద్యార్థులు విప్లవ కిషోరుల బలిదానం చేసిన ఘనమైన చరిత్ర కలిగిన దేశంలోనే ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని ఆయన కొనియాడారు. ఇంతటి పోరాట త్యాగాల చరిత్ర కలిగిన అఖిల భారత విద్యార్థి సమాఖ్య అని వారు అన్నారు. కావున విద్యార్థులు ప్రభుత్వ విద్యారంగ సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. అనేక మంది విద్యార్థులను పోగు చేసి 1809 నుంచి 1837 వరకు కూడా బెంగాల్లోని డెరోజియా నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగించి విద్యార్థుల చైతన్యం చేసి ఈ దేశానికి ఒక బలమైన విద్యార్థి సంఘం కావాలని చెప్పి అన్ని సంఘాలను కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చినటువంటి సంఘం ఏఐఎస్ఎఫ్. అదే సందర్భంలోనే 1928లో కూడా సహాయకరణ ఉద్యమంలో ముఖ్యంగా విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున పోరాటంలో పాల్గొని ఈ దేశ స్వాతంత్రం కోసం మరింత పదులు పెట్టే పద్ధతిలో ఉద్యమ నిర్వహణ క్రమంలోనే అదేవిధంగా అల్లూరి సీతారామరాజు, కన్నగంటి హనుమంతరావు లాంటి వాళ్ళు కూడా ఈ యొక్క విద్యార్థి యొక్క నాయకత్వ వయసున్నటువంటి ఉద్యమ సహాయక ఉద్యమానికి కూడా సంతోషపడి ఈ ఉద్యమాన్ని మరింత రెట్టింపు చేయాలని చెప్పి కనుగొన్న పద్ధతితోనే 1937లోన జలివాలా బాగ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున విద్యార్థులు సమీకరించి ఈ దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదులను ఈ భారతదేశ భూభాగం నుంచి తరిమి కొట్టాలని చెప్పి ఏకైక లక్ష్యంతోనే పెద్ద ఎత్తున ఆందోళనకి రూపకల్పన చేయాలని చెప్పిన సందర్భంలోనే అక్కడ సంబంధించినటువంటి సందర్భంలో పోలీస్ సంబంధించినటువంటి స్టాండర్డ్స్ అనే పోలీస్ అధికారి కూడా విరోచితంగా కాల్పులు జరిపి అక్కడ దాదాపు 500 మంది పైగా యువకులను కూడా హతమార్చడం జరిగింది. అదే సందర్భంలోనే భగత్ సింగ్ గారు అక్కడ కాలేజీ వెళ్తున్న సందర్భంలోనే గరివాడ ప్రాంతానికి వెళ్ళి ఇది కరెక్ట్ కాదు, ఎవరైతే మిమ్మల్ని చంపారో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఈ దేశం నుంచి కూడా తరిమి కొట్టే లక్ష్యంలో నేను సైతం పాల్గొంటానని చెప్పి చిరుప్రాయంలోనే ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటిన సందర్భంలో కూడా భగత్ సింగ్ కూడా అనేక సందర్భాల్లో రాజ్గుర్, సుఖదేవ్, భగత్ సింగ్ వీళ్ళు కూడా దేశ స్వాతంత్రం కోసం అమూల్యమైనటువంటి విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం మిత్రులారా. అదే సందర్భంలోనే 1936 ఆగస్టు 12న మొట్టమొదటి యొక్క మహాసభ నిర్వహించడం జరిగింది. ఈ మహాసభకు సంబంధించి 11 రాష్ట్రాలకు దాదాపు 700 మంది విద్యార్థులు ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. ఈ మహాసభకు మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కూడా చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసి ఈ మహాసభలో రూపొందించడం జరిగింది. ఈ మహాసభలో కూడా ఆయన సందర్శించడం జరిగింది. ఏదైతేనేమి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని తరిమి కొట్టాలి, ఈ భారతదేశాన్ని మనమే పరిపాలించుకోవడంలో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా అగ్రభాగం నిలవాలని చెప్పి ఆయన పిలుపుకోవడం జరిగింది. ఆ సందర్భంలోనే దేశానికి స్వాతంత్రం సాధించుకున్న తరుణంలో బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి మెకాల విద్యా వ్యవస్థలో మాకొద్దు, మేము గుమాస్తలు తయారు చేసే విద్యా విధానం
మాకు కాదు, శాస్త్రీయ విద్యా విధానం కావాలి, సమాజకి హక్కు కావాలని చెప్పి పోరాటం చేస్తూ మేఘాలయం విద్యా వ్యవస్థను కూడా రద్దు చేయడం జరిగింది. ఇక పుట్టలో ఉండాల్సిన పాము ఒక కారు ఇంజన్లో చొరబడింది. బుసలు కొడుతున్న పాము వినికిడి విన్న యజమాని అనుమానంతో స్నేక్ ఫ్రెండ్ సొసైటీని సంప్రదించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్లో గల రాజలింగం అనే ఓ న్యాయవాది కారు ఇంజన్లో గత రాత్రి 6 అడుగుల ఓ నాగుపాము చొరబడింది. అయితే ఎప్పటిలాగే ఉదయం లేచాక తన కారును తీసే క్రమంలో కారు ఇంజన్లో నుంచి బుస్ బుస్ అంటూ పాము మాదిరి శబ్దాలు వినబడడంతో అనుమానం వచ్చిన కారు యజమాని రాజలింగం స్నేక్ ఫ్రెండ్ సొసైటీ నిర్వాహకులకు సంప్రదించగా వారు వచ్చి చాకచక్యంగా కారులో ఉన్న భారీ విషపూరితమైన నాగుపామును 2 గంటల పాటు శ్రమించి బయటకు తీయడం జరిగింది. ఇక నిజామాబాద్ జిల్లా బోధన మండలంలోని ఖండగామ్ గ్రామంలో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి రైతు సమన్వయ సమితి మండల్ కోఆర్డినేటర్ బుద్దే రాజేశ్వర్ పిలుపునిచ్చారు. హరితహారంలో భాగంగా గ్రామ ప్రజలకు మొక్కలను పంపిణీ చేసి పలుచోట్ల మొక్కలను నాటారు. నాటిన మొక్కలను సంరక్షించుకుంటేనే హరితహార ఫలితాలు అందుతాయని, వాటిని సంరక్షించి వృక్షాలుగా మార్చినప్పుడే హరితహార లక్ష్యం నెరవేరుతుంది అని అన్నారు. లేకపోతే మానవ మనుగడకే ప్రమాదం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సరిపోయిన అన్ని చెట్లు లేకపోవడంతో వాతావరణం సమతుల్యం దెబ్బతినదని, సరైన సమయంలో వర్షాలు పడడం లేదని అన్నారు ఆయన. తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ చెట్లు ప్రగతికి మెట్లు ఎమ్మెల్యే సింగ నాయకత్వం వర్ధిల్లాలి సీఎం కేసీఆర్ తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి ఎగిరిన నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. ఇక ప్రకాశం జిల్లా వెలిగండ్ల కాశీనాయన ఆశ్రమం సమీపంలోని పాలేరు వాగులో ఈతకు వెళ్లిన 2 విద్యార్థులు మృతి చెందారు. 14 సంవత్సరాల తాతపూడి కృష్ణవంశీ, 10 సంవత్సరాల తాతపూడి కృష్ణప్రసాద్ సెలవు రోజు కావడంతో సరదాగా ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందారు. వీరి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక సూర్యాపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ఎస్పీ జిల్లా కార్యాలయం దగ్గరలో మిర్యాలగూడ నుంచి సూర్యాపేటకు వస్తున్న ఆర్టీసీ బస్సు బైక్పై వెళుతున్న సైదులు అనే వ్యక్తిని వెనక నుంచి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక వరంగల్లో జరిగిన అత్యాచార ఘటనలో మృతి చెందిన సిరగిరి వెన్నెలకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వెన్నెల కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ కామారెడ్డి జిల్లా బేడ బుడగ సంఘం తరపున నిరసనలు తెలియజేశారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించడం జరిగింది. నిందితులకు తక్షణమే శిక్ష విధించాలని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకొని వారికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో కామారెడ్డి జిల్లా బేడ బుడగ జంగం సంఘం అధ్యక్షులు సాయిలు, ప్రధాన కార్యదర్శి సిరిగిరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. నిన్న వరంగల్ జిల్లా హన్మకొండలోని సమ్మయ్య నగర్ కాలనీకి చెందిన మా బేడ బుడగ జంగాల జాతి బిడ్డ సిరిగిరి వెన్నెల, ఆ అమ్మాయి 9వ తరగతి చదువుకుంటుంది. ఆ 9వ తరగతి చదువుకుంటున్న అమ్మాయి పైన 5గురు మగవారు క్రూరంగా ఆమె పైన మన పంట పొలాలకు తీసుకెళ్ళి డ్రగ్స్ ఇచ్చి ఆ అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన నిన్న పేపర్లలో, టీవీలలో రావడం జరిగింది. అలాగే ఆ అమ్మాయి అట్టి అవమానాన్ని భరించలేక పొద్దున వాళ్ళ అమ్మ తర్వాత వాళ్ళ నానమ్మ లేని సందర్భంలో ఎవరి ఇంటిలోనూ ఎవరు లేని సందర్భం చూసుకొని అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నది. ఆ ఆత్మహత్య అఘాయిత్యం చేసుకుని ఆమె మృతి చెందింది. ఆ మృతి చెందిన దానికి నిరసనగా ఈరోజు మేము ఆ అమ్మాయి ముందే మైనర్ బాలిక 14 గంటల అమ్మాయి 9వ తరగతి చదువుతున్న పిల్ల, అటువంటి ఒక దళిత బిడ్డ, ఒక మైనర్ బాలిక అయినటువంటి మా సిరిగిరి వెన్నెలమ్మ ఈరోజు నిన్న చనిపోయినందుకు నిరసనగా మా యొక్క రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు అన్ని జిల్లాలలో ఎవరైతే ఈ నిందితులు మన రేప్ చేసిందో వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము ఉరిదీయాలని పబ్లిక్కి మొత్తం పబ్లిక్లో ఎవరైతే ఇంతకుముందే మనని ఒక వ్యక్తికి ఉరిదీసిండ్రు, అటువంటి సంఘటన జరగకముందుకే మళ్ళీ ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధ. కాబట్టి అటువంటి అమ్మాయిని వెంటనే ఎవరైతే చనిపోయిందో ఆ రేపిస్టును వెంటనే పబ్లిక్లో ఉరిదీయాలని డిమాండ్ చేస్తూ ఈ మా కామారెడ్డి జిల్లా బేడ బుడగ జంగాల సంఘం తరఫున నిర్వహిస్తున్నాము. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
కుటుంబ సమేతంగా కంచి దైవ దర్శనానికి వెళ్లిన సీఎం కేసీఆర్ మార్గం మధ్యలో నగరి వద్ద ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే రోజా. వరదకు గురైన పలు గ్రామాలను సందర్శించిన మాజీ మంత్రి డికే అరుణ తక్షణమే సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్. వరద ప్రవాహంలో దెబ్బతిన్న గ్రామాలను పరిశీలించిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే. ప్రశ్నించే గొంతు లేకుంటే ప్రజాస్వామ్యమే కాదు, టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.